కార్తీక మాసం అయ్యే వరకు నేను ఇప్పుడు చెప్పే 5 పాయింట్స్ గానీ మీరు పాటించారంటే మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. 5వ పాయింట్ చాలా ముఖ్యమైనది. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఫస్ట్ పాయింట్, ఈ కార్తీక మాసం శివకేశవులకి చాలా ఇష్టమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఒక్క దీపాన్ని వెలిగిస్తారో ఆ ఒక్క దీపం మీకు కొన్ని వేల వందల దీపాల ఫలితాన్ని అందజేస్తుంది. అండ్ సెకండ్, ఈ కార్తీక మాసంలో శివుడి యొక్క తపశక్తి ఈ భూమి మీద చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే శివనామ స్మరణ, ధ్యానం, ఉపవాసం ఇలాంటివి చేస్తారో వాళ్ళకి ఆ ఈశ్వరుడు కావలసింది నెరవేర్చి వాళ్ళకి కొన్ని వందల రెట్ల ఫలితాన్ని అందజేస్తాడు. అండ్ థర్డ్ పాయింట్, ఈ కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక దీపాన్ని వెలిగిస్తారో ఈ దీపం వాళ్ళ కర్మని కరిగించి వాళ్ళ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్, ఎవరైతే ఉదయాన్నే లేచి గంగా స్నానం, శివనామ స్మరణ, దీపారాధన ఇలాంటి దైవ కార్యానికి సంబంధించిన విషయాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా మనశ్శాంతి లభిస్తుంది. ఆఖరిగా ఫిఫ్త్ పాయింట్, ఎవరైతే ఈ కార్తీక మాసంలో అభిషేకం, శివనామ స్మరణ, శివ ధ్యానం, శివాలయానికి వెళ్ళడం ఇలా ఈశ్వరుడు భక్తి మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది. ఈ కార్తీక మాసం వరకు ఈ 5 పాయింట్ని తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. అండ్ ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. హర హర మహాదేవ్.